దిస్ ఈజ్ బాలు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇది. ఈవెన్ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే గత ఎగ్జామ్లో ఆర్ఆర్బి 2016లో జరిగిన డిఫరెంట్ స్లాట్స్లో ఎగ్జామ్స్ చాలా స్లాట్స్లో మనకు జరిగాయి. ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వాటిలో ఖచ్చితంగా 100% ఏ స్లాట్ చూసినా ఏ ఎగ్జామినేషన్ స్లాట్ చూసినా ఖచ్చితంగా 3 మార్క్స్ దీని నుంచి అడుగుతున్నాడు సార్. డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ చాలా ఈజీగా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. కాకపోతే దీనికి కావాల్సిన బేసిక్ అంశాలు ఏంటి అని అంటే యూనో ఎవ్రీబడి ఏంటి అని అంటే పర్సంటేజ్, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్. జస్ట్ కాస్త అప్పుడప్పుడు కొన్ని ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ కూడా కావాలి. ఏంటి సార్? పర్సంటేజ్ ఒకటి, నెక్స్ట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, నెక్స్ట్ అలాగే యావరేజ్, రేషియో, ప్రపోర్షన్. ఈ 4 టాపిక్స్ వస్తే చాలా సింపుల్గా బేసిక్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ఇస్తే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం తెలియాలి. అలాగే యావరేజ్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రేషియో కట్టడం A:B, దాన్ని A/B కింద రాసుకుంటాం. నిష్పత్తి కోసం ఐడియా ఉండాలి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా అప్పుడప్పుడు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినండి ఒకసారి అందరూ, ఓకే. ఇప్పుడు ఇంతకుముందు రైల్వేలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఒకసారి క్వశ్చన్ డిస్ప్లేలో చూడండి. ఏమిచ్చాడు సార్? ద టేబుల్ బిలో రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ బై 6 ట్రక్స్ ఆన్ 6 డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్. రీడ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, ఇక్కడ డేస్ ఇచ్చాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. PQRSTU మొత్తం 6 ట్రక్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ 6 ట్రక్స్ ఒక్కొక్క వీక్లో ఎన్ని ట్రావెల్ అవుతూ ఉంటాయి? ఓకే, మండేలో పీ ట్రక్ అనేది 243 ట్రావెల్ అవుతూ ఉంటాయి, క్యూ ట్రక్ 250, అట్లా డేటా ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఆ ట్యాబ్లెట్ డేటాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి అందరూ ఒకసారి. ఓకే, రైట్. ఇప్పుడు వాడు ఇచ్చేది క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏమడిగాడు సార్? ఓకే, యు రీడ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రక్ ఎస్ ఆన్ ఆల్ ద డేస్ టుగెదర్? వాట్ ఈస్ ది యావరేజ్ డిస్టెన్స్ traveled by truck S on all the days together? Average distance traveled by truck S on all the days together. Truck S average అడిగాడు. all days యొక్క యావరేజ్ అడిగాడు ట్రక్ S ది. ఓకే, ఇప్పుడు ఏంటి యావరేజ్ అంటే ఏంటి మనకు తెలుసు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ బై టోటల్. ఇది అందరికీ తెలుసు. సమ్ బై టోటల్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని అంటారు. ఇక్కడ ట్రక్ ఎస్ అడిగాడు కాబట్టి ట్రక్ ఎస్ మొత్తం కౌంట్ చేయండి సార్. ఎంత ఉందో చూడండి ఒకసారి అందరూ డేటా. ఓకే, 325 ప్లస్ 314 ప్లస్ 312 plus 278 plus 292 plus 274 divided by 1 2 3 4 5 6. total 6 observations కాబట్టి by 6 వేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు చాలా మంది యాడ్ చేసేటప్పుడు ఎట్లా యాడ్ చేస్తారంటే 325 మళ్ళీ ఆ ఇచ్చిన డేటాను మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడే సిస్టంలో చూసే ఐ కాంటాక్ట్ ద్వారా ఆ లైన్ అంతా, ఆ నిలువుగా ఉండే లైన్ అంతా చూసి కూడా యాడ్ చేసి ఇమీడియట్గా by 6 చేసి ఆన్సర్ వేసేయచ్చు. ఎలా చేయాలి ఎడిషన్? చాలా మంది మళ్ళీ వాడు ఇచ్చే డేటాను ఇలా రాసి మళ్ళీ ఇలా యాడ్ చేసుకుని 314 మళ్ళీ 312 278 నెక్స్ట్ 292 274 అని చెప్పి ఈ 6 అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తారు. 5 + 4 9, 9 + 2 11, 11 + 8 19, 19 + 2 21, 21 + 4 25, ఇట్లా వేస్తారు 25. ఓకే, 2 + 2 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 7 13, 13 + 9 22, 22 + 7 29, 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 2 15, 15 + 2 17, 17 95. ఇలా అంతా యాడ్ చేస్తారు. అవునా కదా? ఇలా చేయొద్దు సార్, మీరు ఎగ్జామినేషన్లో ఇలా చేయొద్దు. జస్ట్ సిస్టంలో నెంబర్ని చూసి ఐ కాంటాక్ట్ ద్వారా ఎలా ఎడిషన్ చేయాలి ఒకసారి గమనించండి అందరూ క్లియర్గా.
చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ అబ్జర్వ్ 300 ప్లస్ 300 600, 600 ప్లస్ 300 900, 900 ప్లస్ 200 1100, 1100 plus 200 1300, 1300 plus 200 1500. Then you write 1500 rough work, hundreds, right? Next 20 plus 10 30, 30 plus 10 40, 40 plus 70 110, 110 plus 90 200, 200 plus 70 270, right? అలాగే నెక్స్ట్ 5, 5 plus 4 9, గమనించండి 5, 5 plus 4 9, 9 plus 2 11, 11 plus 8 19, 19 plus 2 21, 21 plus 4 25. Then total add hundreds, tens, ones ఇవి. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది సార్? 5 7 7 7, సారీ 5 7 plus 2 ఎంత సార్? 9, అంటే 1795 అవుతుంది. ఎంత అవుతుంది? 1795. డైరెక్ట్గా వస్తుందా లేదా టోటల్ ఇలా వేయకుండా? అంటే ఫస్ట్ హండ్రెడ్స్ కౌంట్ చేయాలి, తర్వాత టెన్స్ కౌంట్ చేయాలి, తర్వాత వన్స్ ప్లేస్లో ఉండే కౌంట్ చేయాలి. ఇప్పుడు 1795/6. ఓకే ఓకే, 1795/6 ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఒకసారి ఆప్షన్స్ చూడండి ఏముందో. 296 కిలోమీటర్స్, 1975/6 కిలోమీటర్స్ డైరెక్ట్గా ఉంది కదా సార్. కాబట్టి ఆప్షన్ నెంబర్ బిగా తీసుకోవచ్చు. మనం ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ నెంబర్ బిగా దాన్ని తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. If to travel the given distance, the time taken by the truck queue on Friday was 8 hours. Time taken by truck queue is 8 hours on Friday. Is 8 hours. 8 hours. Time taken by truck queue on Friday. చూడండి సార్, ట్రక్ క్యూ సెకండ్, క్యూ అనేది సెకండ్ నిలువు వరుస చూడండి, కాలం చూడండి, సెకండ్ కాలం. క్యూ ఆన్ ఫ్రైడే ఎంత సార్? 302. ఓకే, అర్థమైందా లేదు సార్? 302. యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ అడిగితే ఓకే, యావరేజ్ స్పీడ్ అడిగితే మనం ఏం చేయాలి? యావరేజ్ స్పీడ్ అడిగితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎందుకంటే డి ఈజ్ ఈక్వల్ టు టిఎస్ కనుక, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కనుక స్పీడ్ అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అవుతుంది. అంటే యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత చూడాలి? టైం టేకెన్ బై ట్రక్ క్యూ ఆన్ ఫ్రైడే. క్యూ ఆన్ ఫ్రైడే ఎంత సార్? చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి, సెకండ్ కాలం చూడండి, రెండోది నిలువు వరుస క్యూ చూడండి. క్యూ ఆన్ ఫ్రైడే ఎంత ఇచ్చాడు సార్? 302 కిలోమీటర్స్ ఇచ్చాడు. 302 కిలోమీటర్స్ బై ఎన్ని అవర్స్ టైము? 8 అవర్స్. ఓకే, దిస్ ఈజ్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, కిలోమీటర్స్ 302, టైం ఎంత? 8 అవర్స్. 302/8 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 8 హౌ మెనీ టైమ్స్? 8 4 32 ఎక్కువైపోతుంది. 8 3 24, 6 ఉంది, 6 2, 8 7 56, 8 7 56. 37 మీద ఏమైనా ఆప్షన్ ఉందేమో చూడండి ఒకసారి. ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి 37.75 కిలోమీటర్స్ అవుతుంది డైరెక్ట్లీ. డోంట్ సాల్వ్ ఎంటైర్ వన్. 8 3 ఎంత? 24, 6 2, 8 7 అయితే ఎక్కువైపోద్ది, 8 8 అయితే ఎక్కువైపోద్ది, 8 7 56. అంటే 37 మీద ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నది. డోంట్ డూ ఎంటైర్ థింగ్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ దేర్. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ అవుతుంది ఇక్కడ. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ డిస్ప్లే చూడండి. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఆల్ ద ట్రక్స్ టుగెదర్ ఆన్ సాటర్డే అని అడిగాడు. ఓకే, వాట్ ఈస్ ది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ ద ట్రక్స్ టుగెదర్ ఆన్ సాటర్డే. ఆల్ ద ట్రక్స్, PQRSTU, మొత్తం ఈ ట్రక్స్ అన్ని సాటర్డే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి? ఓకే ఓకే, దెన్ సాటర్డే ఇఫ్ యూ టేక్ డైరెక్ట్గా చెప్పండి సార్ ఒకసారి. 292 ప్లస్ సాటర్డే యాడ్ చేయండి. 284 ప్లస్ 260, ఓకే, ప్లస్ 274 ప్లస్ 280 ప్లస్ 242. వన్స్ అబ్జర్వ్, 292
284, 260, 274, 280 plus 242, all the trucks together. Total distance అడిగాడు. మొత్తం ఇంక డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్సే కదా, రైట్. ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఇలా వేయొద్దు సార్, ఇలా వేయద్దు, డైరెక్ట్ యాడ్ చేసేసండి. 200 plus 200 400 plus 200 600, 600 plus 200 800, 800 plus 200 1000, 1000 plus 200 1200, then 1200 you take it one side, right. Again 90 plus 80 170, 90 plus 80 ఎంత సార్ 170, 170 plus 60 230, 230 plus 70 300, 300 plus 80 380, 380 plus 40 420, 420, right. అలాగే 2 plus 4 6, 6 plus 0 6, 6 plus 4 10, 10 plus 2 12, then add all this 2, 2 plus 1 3, again 1632, ఎంత సార్ 1632 వచ్చింది, 1632. ఆప్షన్స్ లో ఉన్నాయా సార్? ఇవన్నీ కూడా డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్, రైట్, యాజ్ పర్ ద క్వశ్చన్ గివెన్. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఆల్ ద ట్రక్స్ టుగెదర్ ఆన్ సాటర్డే 1632 కిలోమీటర్స్. ఇది మనకి ఆప్షన్ డిలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది సార్? ఆప్షన్ డిలో కనిపిస్తుంది. ఇది ఆప్షన్ నెంబర్ డిలో మనం దీన్ని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ appeared, qualified and then were selected in a competitive examination from Delhi over the years from 1997 to 2001 is given below. 1997 లో appear అయిన విద్యార్థులు 8000, qualified 850, selected 94. 1998 లో appear అయిన స్టూడెంట్స్ 4800, చూడండి ఒకసారి, qualified 500, selected 48. అలా డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇయర్ ఇచ్చాడు, ఎపియర్డ్ ఇచ్చాడు, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇచ్చాడు, అలాగే సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు చాలా సింపుల్ సార్, ఇది జాగ్రత్త చూడండి సార్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ ట్యాబులర్ డిఐ. ఓకే, ఇక్కడ ఏమడిగాడంటే ఇన్ విచ్ ఇయర్ ఇస్ ద లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఓవర్ ద పీరియడ్. In which year the lowest percentage of candidates, in which year the lowest percentage of candidates selected over those appeared, selected over those appeared అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. 1998, 2000, ఓకే, 2001, again 1999. 1999. Okay, please observe carefully sir. In which year lowest percentage of candidates selected over those appeared? Lowest percentage of candidates selected over those appeared అని అన్నాడు. ఓకే, then observe 1998 లో సెలెక్టెడ్ ఎంతమంది? 1998 లో సెలెక్టెడ్ 48 మెంబర్స్. 1998 లో ఓకే, ఏమి ఇచ్చారు క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ విచ్ ఇయర్ లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఓవర్ దోస్ అపియర్డ్. 1998 లో సెలెక్టెడ్ ఎంతమందో చూడండి ఒకసారి. 1998 లో సెలెక్టెడ్ 48, అండ్ అపియర్డ్ ఈస్ 4800. ఓకే, రైట్. అలాగే 2000 లో selected is 90 and appeared is 9500, right. అలాగే 2001 selected is 70 and appeared is 9000, right. 1998 99 82 selected
82 selected and 7,500 is appeared, right? These are the selected students and appeared students in the years. Okay, ఇందులో వాడు ఏమంటాడు లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ అడిగాడు, లోయెస్ట్ పర్సంటేజ్ అడిగాడు. ఇందులో ఏది తక్కువ శాతం? ఎపియర్డ్తో పోల్చుకుంటే సెలెక్టెడ్ అనేది ఏ ఇయర్లో తక్కువ శాతం? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? వెరీ సింపుల్. ఇప్పుడు జాగ్రత్త చూడండి సార్, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది సార్? 4,800. ఓకే, వాట్ ఈస్ 10%? 480. 4,800లో 10% అంటే కుడివైపు నుంచి ఒక అంకె అంటే 480. 1% అన్నప్పుడు ఎంత అవుతుంది? 1%. 10% అంటే 480. 1% ఎంత అవుతుంది? 48 కదా సార్. 1% ఎంత? 48 అంటే 1%. హారంతో పోల్చుకుంటే లవం ఎంత శాతం ఉంది సార్? 1% ఉంది, అంతే కదా. 10% అయితే 480, 1% అయితే 48. 48 సరిపోయింది లేదా అంటే అంత 1% ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ ఒకసారి, యూ ప్లీజ్ అబ్జర్వ్ దిస్. వాట్ ఈస్ 10%? 950. వాట్ ఈస్ 1%? 95. కానీ ఇక్కడ ఎంత ఉంది? 90 కదా. యాక్చువల్ 1% 95, ఇక్కడ ఎంత ఉంది? 90 ఉంది. అంటే 1% కంటే లెస్, 1% కంటే లెస్ అంటే 1% కంటే తక్కువ దాని అర్థం, రైట్? కామన్ సెన్స్ యూజ్ చేయాలి సార్, సమ్ చేసేకూడదు. యూజ్ కామన్ సెన్స్ క్యాలిక్యులేషన్స్లో. ఇప్పుడు 10% అంటే 900, 10% అంటే ఎంత సార్? 900. 1% అంటే 90, కానీ ఇక్కడ ఎంత ఉంది? 70 ఉంది. అంటే 1% కంటే మోర్ లెస్ ఇంకా తక్కువ. ఓకే, అలాగే ఇప్పుడు క్లియర్ గమనించండి. వాట్ ఈస్ 10%? 750. వాట్ ఈస్ 1%? 1% ఈస్ 75, కానీ ఇక్కడ ఎంత ఉంది? 82. అంటే 1% కంటే ఎక్కువ. 1% కంటే ఎక్కువ. 1% మోర్, గ్రేటర్ దెన్ 1%. ఇది లెస్ దెన్ 1%. ఇందులో వాడు ఏమడిగాడు? లోయెస్ట్ అడిగాడు. లోయెస్ట్ ఇది 1%, ఎగ్జాక్ట్ 1%. ఇది 1% కంటే కాస్త తక్కువ. ఇది 1% మోర్ లెస్. ఇదేంటిది? గ్రేటర్ దెన్ 1%. అంటే ఇది ఏమడిగాడు? లోయెస్ట్ పర్సంటేజ్ అడిగాడు. లోయెస్ట్ పర్సంటేజ్ ఏది అడగవచ్చు? ఇది కాదు, ఇది ఈక్వల్ టు 1. ఇది కాస్త తక్కువ, ఇది ఇంకా కాస్త తక్కువ. 1% కంటే చాలా తక్కువ, మోర్ లెస్. కాబట్టి 2001 అవుతుంది. ఏమవుతుంది ఆన్సర్? 2001, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. What is the average number of candidates selected over those given period? What is the average number of selected over the given period? Average number of candidates. Average number of candidates selected over the period. Selected over the period. Over the period. మొత్తం పీరియడ్ అంతటికి అంటే మొత్తం యాడ్ చేయాలి. సెలెక్టెడ్ అంతటిని యావరేజ్ కనుక్కోవాలి. 94 ప్లస్ చెప్పండి సార్ ఒకసారి. 94 ప్లస్ 48 ప్లస్ 82 ప్లస్ 90 ప్లస్ 70 డివైడెడ్ బై 5. యావరేజ్ అడిగాడు కాబట్టి, యావరేజ్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 5. సమ్ బై టోటల్. సింపుల్గా యాడ్ చేయండి సార్. 90 ప్లస్ 40 ఎంత? 130. 130 ప్లస్ 80 210. 210 ప్లస్ 90 300. 300 ప్లస్ 70 370. 370. 4 ప్లస్ 8 12. 12 ప్లస్ 2 14. 14. This is 384 divided by 5. 384 divided by 5. Then how many times it will cancel? 5. How many times? Tell me. 5. 5 7s are 35. 3 here and 4. 5 6s are 30. 76 point. 5 6s are 30. 5 7s are 35. 3 here. 5 6s are 30. Still we have 4 and 0. 5 8s are 76.8. They are asking the nearest integer value. 76.8. Nearest integer value is 77. Nearest integer 76.8. 76.8. 76 కంటే ఎక్కువ వచ్చింది. దాని నియరెస్ట్ ఇంటిజర్ ఏది ఉంది చూడండి ఆప్షన్స్ లో. 79, 77, 76, 74. దెన్ 77 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ నంబర్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. For which year the ratio of the number of candidates
who were selected to the number of candidates who were qualified is highest అని అన్నాడు. For which year the ratio of number of candidates selected to qualified is highest. Selected to qualified ఏం రావాలి సార్? is highest రావాలి. ఎక్కడ ఎక్కువ వస్తుంది? ఓకే రైట్. ఆప్షన్ నెంబర్ ఏ 1998, ఆప్షన్ బి 2000, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2001, ఆప్షన్ డి 1999. ఓకే సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1998లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చూస్తే 48 మెంబర్స్ ఉన్నారు మనకి. ఎంతమంది ఉన్నారు సార్? 48. క్వాలిఫైడ్ ఎంత? 850. ఓకే 2000లో సెలెక్టెడ్ 90 and 850. 2001లో సెలెక్టెడ్ 70 and qualified 800. 1999లో సెలెక్టెడ్ 82 and qualified 640. ఈ 4 రేషియోస్లో ఏ రేషియో ఎక్కువ? రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు క్వాలిఫైడ్ ఈజ్ హైయెస్ట్. ఈ 4 రేషియోస్లో ఏది ఎక్కువ? ఇది ఆప్షన్ నెంబర్ ఏ కింద ఇవ్వడం జరిగింది, ఇది ఆప్షన్ నెంబర్ బి కింద ఇవ్వడం జరిగింది, ఆప్షన్ నెంబర్ సి కింద ఇవ్వడం జరిగింది, ఆప్షన్ నెంబర్ డి కింద ఇవ్వడం. యూజ్ కామన్ సెన్స్ ఆల్ ది ఇయర్స్. ఇది సంవత్సరం 1998, 2000, 2001, 1999. ఓకే విచ్ ఈజ్ హైయెస్ట్ యూ అబ్జర్వ్. రైట్ సార్. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు చూడండి ఒకసారి. సపోజ్ దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇక్కడ ప్లీజ్ అబ్జర్వ్ ద పర్సంటేజెస్. రేషియో ఏది ఎక్కువ ఉంది? రేషియో ఏది ఎక్కువ? ఈజ్ హైయెస్ట్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ వైజ్లో క్యాలిక్యులేట్ చేస్తే what is 1%? What is 10%? 85. Okay, what is 10% sir? 85. What is 1%? 8.5. What is 1%? 8.5. Suppose if you take into 5, roughly 8 5s are 40, 0.5 into 5 2.5. అర్ధ రూపాయలు 5 సార్లు గుణిస్తే 2.5. 40 plus 2 42.5. That means if you take, for example, if you do into 6, 8 6 are 48, 0.5 into 6 you will get 3 అంటే 51. నియరెస్ట్ ఎంత వస్తుంది సార్? 51 వస్తుంది. అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు 6%. ఎంత సార్? క్లోజ్ టు 6, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6%. ఓకే రైట్. ఇది చూడండి, వాట్ ఈస్ 10%? 85. What is 1%? Okay, what is 10% sir? 0 suppose if we cancel, what is 10%? 0 cancel చేస్తే what is 10%? 8.5. 8.5 ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. That means it is close to 10% and greater than 10. Okay, you please observe this. If you cancel 0 what is 10%? ఇది close to 10 and greater than 10. Greater than 10%. ఇది 10% కంటే ఎక్కువ. ఎందుకంటే 10% ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 8.5 అవుతుంది. 0 క్యాన్సిల్ చేస్తే 10 ఇక్కడ 9 ఉంది కాబట్టి 10% కంటే ఎక్కువ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ 10%? 0 క్యాన్సిల్ చేస్తే వాట్ ఈస్ 10%? 8. వాట్ ఈస్ 10% సార్? 8. కానీ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 ఉంది అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 10%. లెస్ దెన్ 10%. రైట్. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ ఒకసారి, వాడు ఏమడిగాడు? హైయెస్ట్ కావాలి మనకి. హైయెస్ట్
ఇట్ ఈస్ స్లైట్లీ గ్రేటర్ దెన్ 10%, ఈజ్ లెస్ దెన్ 10%. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇక్కడ 0 0 ఏం లేదు కాబట్టి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ 10%? 64. వాట్ ఈస్ 10%? 64. కానీ ఇక్కడ ఎంత ఉంది? 82 ఉంది. 82 ఉంది. దెన్ వాట్ ఈస్ 10% is 64. 10% is 64. Okay, 10% is 64. Next 1% is 6.4 here in this 6.4. Then సుమారుగా 18, 64కి 82కి డిఫరెన్స్ చూడండి. 16 + 2 18 కావాలి అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. 3% క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 3 చేసాం అనుకోండి, 6 3s are 18, 0.4 into 3, 4 3s are అంటే 1.2, 19. 0.4 into 3 1.2, 19.2 అవుతుంది ఇక్కడ. 19.2 అంటే ఇప్పుడు 10% వాల్యూ 64 అయింది, 3% వాల్యూ 19.2 అయింది, 83.2 అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 13%. అవునా కదా? ఎందుకంటే 10% 64, 3% 19.2, అప్రాక్సిమేట్లీ 83.2 వచ్చింది. ఎంత వచ్చింది సార్? 83.2 అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు 13%. క్లోజ్ టు 13%. వాడు ఏమడిగాడు? ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు అపియర్ క్యాండిడేట్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ హైయెస్ట్ అన్నాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. కామన్ సెన్స్ యూజ్ చేయాలి సార్. ఇలా మన లాజిక్స్ యూజ్ చేసి మనం చేయగలిగితే చాలా సింపుల్గా మనం ఎగ్జామ్లో సమ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ జాగ్రత్త చూడండి ఒకసారి. క్యాలిక్యులేషన్ 48/850 ఉంది. 850. ఓకే, వాట్ ఈస్ 10%? వాట్ ఈస్ 10% సార్? 85 ఇన్ దిస్. వాట్ ఈస్ 1%? 8.5. వాట్ ఈస్ 1%? 8.5. కానీ ఇక్కడ ఎంత ఉంది? 48 ఉంది. అంటే 1% 8.5 అయినప్పుడు 48 కావాలంటే ఎంత? 8.5 into 6 చేసాం మనకి 8 6 are 45. 0.5 into 3 ఎంత? 0.5 into 6 3 rupees. 48 + 3 51. అంటే ఇది క్లోజ్ టు 6% దీని ఆన్సర్. ఇక్కడ 0 0 ముందు క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఎంత అప్పుడు మిగిలింది? 9 మిగిలింది. ఇక్కడ ఎంత ఉంది? 85 ఉంది. అంటే వాట్ ఈస్ 10%? 8.5. కానీ ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. అంటే గ్రేటర్ దెన్, స్లైట్లీ గ్రేటర్ దెన్ 10%. స్లైట్లీ గ్రేటర్ దెన్ 10%. అవునా కదా చెప్పండి? స్లైట్లీ గ్రేటర్ దెన్ 10%. ఇక్కడ చూడండి 2001 ఇయర్లో 0 0 క్యాన్సిల్ అయిపోతే 7/80 ఉంది. వాట్ ఈస్ 10%? 8. వాట్ ఈస్ 80? ఇక్కడ 7/80 ఉంది. వాట్ ఈస్ 10%? 8. కానీ ఇక్కడ ఎంత ఉంది సార్? 7 ఉంది. అంటే ఇట్ ఈస్ స్లైట్లీ లెస్ దెన్ 10%. ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి. 10% 8 అయింది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 10% కంటే తక్కువ. అలాగే ఇక్కడ వాట్ ఈస్ 10%? 640. కానీ ఇక్కడ ఎంత ఉంది? 82 ఉంది. టోటల్ 100% 640 అయితే వాట్ ఈస్ 10%? 64. కానీ ఇక్కడ ఎంత ఉంది? 82 ఉంది. అంటే క్లోజ్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? ఈ వాల్యూ 13% వస్తుంది. కాబట్టి ఇందులో ఏది హైయెస్ట్ అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ డి. రైట్ సార్?